సుమిత్ర అయితే డోర్ తీయగానే దీప ఎదురవుతూ ఉంటుంది. ఏంటి అని అనబోయేసరికి అమ్మమ్మ అని చెప్పేసి శౌర్య అయితే వస్తూ ఉంటుంది. ఇక శౌర్యని చూసి సుమిత్ర అయితే దీపని ఏమనకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అమ్మమ్మ అని సుమిత్రని అయితే పిలిచేసరికి సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పారు, జ్యోత్స్న అయితే దూరం నుంచి గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని. అమ్మమ్మ కాదమ్మా అమ్మగారు అని పిలాలి అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. అమ్మగారు సరే అమ్మగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. అమ్మగారు అని అయితే మళ్ళీ పిలుస్తూ ఉంటుంది శౌర్య. ఇక సుమిత్ర ఏం మాట్లాడకుండా అలా చూసేసరికి మీరు భోజనం చేయలేదంట కదా మా అమ్మ మీద కోపంతో, అలా ఎవరి మీదైనా కోపంతో భోజనం మానేయకూడదని మీరే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు తప్పు చేశారు, భోజనం ఎందుకు మానేశారు అనేది అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని. ఇక పారు, జ్యోత్స్న కూడా అలా ఏం జరుగుతుందని అయితే చూస్తూ అలా ఉంటారు. ఇక అమ్మమ్మ చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు భోజనం చేయడం మానేసావు అని అనేసరికి మొదటి మాటలు ఆపేసి ఆ పిలుపాపు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి నువ్వు లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చోయి వెళ్ళు అని గసిరేస్తూ ఉంటుంది సుమిత్ర. అలా లోపలికి శౌర్యని పంపించేసి డోర్స్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడు చూడు గ్రాని ఏం జరుగుతుందో అసలు ట్విస్ట్ ఇప్పుడు ఉంది అని అనేసరికి సుమిత్ర అయితే ఏంటి అని చెప్పేసి చేయి పట్టుకుని నువ్వు ఇటు రావే అని చెప్పేసి అంటూ ఉంటుంది. చిన్న పిల్లతోనే అలా పిలిపిస్తున్నావేంటి అని అనేసరికి మేము పని వాళ్ళం కదా అమ్మగారు, మా అమ్మ మా పిల్లల్ని కూడా మిమ్మల్ని అలానే పిలాలి అని అనేసరికి సుమిత్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు పనిదానివో ఏం దానివో నాకు అనవసరం, నువ్వు అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు అలాగా శౌర్యతో పిలిపించడం ఏంటి అని అనేసరికి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక దీపతో అయితే సుమిత్ర అలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. నువ్వు అసలు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు అంటే శౌర్యతోని అలా పిలిపిస్తున్నావేంటి అని సుమిత్ర అనేసరికి దీప అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.